ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలు సుఖపడాలి, ప్రజల అభివృద్ధి చెందాలి, పిల్లలు బాగా చదువుకోవాలి అన్న భావనతోటి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకం ప్రజలకి పథకాల సొమ్ము పంచిపెడుతున్నారు. సంతోషం. ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటారు. అందులో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ కోరుకుంటారు. కానీ అలా ఇచ్చిన పథకం సొమ్ము పూర్తిగా సక్రమంగా వినియోగం అవుతుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్న. అనుమానమే అది. 100కి 10-15% మంది కుటుంబాలు ఈ సొమ్మును సక్రమంగా ఉపయోగించట్లేదు. ఆడవారిని బలవంతం చేసో, కోప్పడో, భయపెట్టో ఆ సొమ్మును తీసుకుని మగవారు వాళ్ళ వ్యసనాలకు ఖర్చు పెట్టుకుంటున్నారు. దీని మీద ప్రభుత్వం ఆలోచించాలి. అందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తా మీకు నేను. తెలంగాణ శకుంతల మనం చూసాం, లక్ష్మి పిక్చర్లు, వెంకటేష్ గారి పిక్చర్లు. తెలంగాణ శకుంతల దగ్గర వేణు మాధవ్ 25,000 రూపాయలు అప్పు చేస్తాడు. ఆ అప్పు చేసి ఒక రోజున అప్పు తీర్చేస్తాను, ఏమే పోవే అని చెప్పి ఆమెని పొగరబొత్తన రేపు రా, నీకు 11 గంటలకల్లా ఇంక డబ్బు ఇచ్చేస్తాను అంటాడు. వెళ్తుందమ్మ. తీరా ఇస్తే వాడు బతిమాలతో నీరసంగా కనబడతాడు. అప్పుడు అంటుంది ఇంట్లో, ఇదేంటిరా నిన్న ఏమే పోమే, ఈ టైర్కి సమయం వచ్చిందన్నావు, ఇప్పుడు మళ్ళీ నీరసపడ్డావు. చంద్రబాబు నాయుడు గారు నాకు అన్నదాత సుఖీభవ పథకం ఇచ్చాడు, తల్లికి వందనం పథకం ఇచ్చాడు, మేము కుటుంబం అంతా పొద్దున సాయంత్రం అంతా అన్నా క్యాంటీన్లో మాకేం ఖర్చు లేదు అంటే ఈ డబ్బులన్నీ నాకు ఇచ్చేస్తాను, నీ ముఖం మీద కొట్టేస్తాను అన్నావు కదరా, మళ్ళీ ఇదేంటిది పో. వాడు అంటాడు, పో అక్క, అంత సీరియస్గా తీసుకుంటావు నువ్వు, ఏమైంది రా సొమ్ము ఏమైంది అది చెప్పు అని అడుగుతుంది. మీ ఇంటికే వస్తున్నాను అక్క నేను ఇవ్వడానికని, కానీ దారిలో పెద్ద బారు కనపడింది, అక్కడ ఫ్లెక్స్ పెట్టారు, డిస్కౌంట్ మీద అందిస్తున్నారు, పెద్ద డ్యాన్సులు ఉన్నాయి అని చెప్పారు. మరి డ్యాన్స్ ఉన్న తర్వాత వెళ్ళాలి కదా అక్కడికి, అని దగ్గరికి వెళ్ళాను అక్క. అంటే మొత్తం సొమ్ము అంతా ఖర్చు పెట్టేసావా? ఖర్చు పెట్టేయడం ఏంటక్క, అది డ్యాన్స్ ప్రోగ్రాంలోకి వెళ్ళాను, నేను బార్లోకి వెళ్ళాను అని. నీకు ఇంక సిగ్గు రాదురా, నీ బుద్ధి రాదురా నీకు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళతోటి ఆ మోటార్ సైకిల్ తీసి బండిలో పడేయండిరా, వీడికి సిగ్గు రాదు ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాళ్ళకి పథకాలు ఇవ్వకూడదు, కాకపోతే వీడి భార్య బాధపడుతుందని ఇస్తారేమో ఆయన ఇంక